ఆ విధంగానే మరి చాలా నిక్కచ్చిగా నిబద్ధతని మనం మన యొక్క ఓటింగ్ జరిగింది. ఆ విధంగానే మనం ఈ సభ్యత్వ రుసుము కూడా మనం ₹1,02,500 వసూలు చేశాం. వసూలు చేసి మరి రాష్ట్ర సంఘానికి మేము పంపించాం సార్. తర్వాత తదుపరి కాలంలో దాంట్లో సగం మళ్ళీ మనకి జిల్లాకు పంపించడం జరిగింది. అన్ని జిల్లాల్లో మనల్ని కూడా పంపించారు. మనం వివిధ కార్యక్రమాలు చేస్తున్నామంటే అది కూడా కొంత కారణం మనకి. తర్వాత ఇక ముఖ్యంగా కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు మేము చేపడతామని చూసినప్పుడు ఫస్ట్ జూలై 1, 2024 డాక్టర్స్ డే ఇది చాలా ఘనంగా చంద్రమోహన్ గారి అధ్యక్షతన ఈ హాల్లోనే ఐఎంఏ హాల్లోనే మేము నిర్వహించాం. దాంట్లో దాదాపుగా మన పద్మశాలి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 18 మంది డాక్టర్లని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మరి డాక్టర్తో పాటు ఇంకొంతమంది ప్రముఖుల్ని కూడా మనం సన్మానించుకోవడం. అట్లాగే ముఖ్యంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మనం 25/9/2024 మున్నీరు వరద వచ్చింది. అందరికీ ఐడియా ఉంటుంది, ఖమ్మం వాసుమందరికి కూడా తెలుసు. ఈ వరద బాధితులకి మనం ఏం చేశామంటే ₹50 అందరి దగ్గర విరాళాలు వసూలు చేసి మా జిల్లా బోర్డు తరఫున వసూలు చేసి 50,000 దాతల సాయంతో మనం రామన్నపేట, నానవాయిగూడెం, ధంసలాపురం, మోతీనగర్, జలగం నగర్లో దాదాపుగా 200 మందికి నిత్యావసర కిట్లు పంపిణీ చేశామండి. అయితే అనేక రకాల సేవా సంస్థలు చేస్తున్నప్పుడు కూడా మనది కూడా మన పద్మశాలి వాళ్ళకి చేశాం. అది మనకి మీరు అనమాట పద్మశాలి వాళ్ళు లిస్టు తెప్పించుకుని వాళ్ళకి మాత్రమే మనం చేయడం జరిగిందనమాట. తర్వాత ఇంకోటి ఈ టీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లకట్ట రాజకుమార్ గారు మనకి 200 దుప్పట్లు వితరణ చేశారు. దాంతో పాటుగా చీరలు, టవల్స్ అది కూడా మనం మన ఆఫీస్ నుంచి పంచిపెట్టడం జరిగింది. ఇక కార్యక్రమాల్లో 2/10/2024 కీర్తి చేసులు మన పద్మశాలి ముద్దుబిడ్డ నల్లా నరసింహులు గారి జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా దీనికి ముల్కా సురేష్ గారు దీనికి మరి ముఖ్య పాత్ర వహించారు. ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా మనం పాల్గొన్నాం. తర్వాత 26/10/2024 ముఖ్యమైనటువంటిది ఒక డెసిషన్ తీసుకున్నాం. మేము మా సంఘం తరఫున ఉచిత మ్యారేజ్ బ్యూరో ఒకటి ఏర్పాటు చేశారు. మ్యారేజ్ బ్యూరో ఒకటి ఇప్పుడు నడుస్తుందండి. ఉచితంగా ఎవరైతే పద్మశాలి ఎవరైనా సరే నమోదు చేసుకోవచ్చు. దానికి ముఖ్యంగా జిల్లా వెంకటేశ్వర గారు మా అధ్యక్షులు వారు మొత్తం ఆయన చూస్తుంటారు అదంతా కూడా. కాబట్టి ఇప్పటికీ చాలా రకాల మ్యారేజెస్ చాలా సంఖ్యలో మరి సమకూర్చడం జరిగింది. దానికి చాలా ఓపికగా మీరు పంపించినటువంటి వివరాలను కూడా నమోదు చేసుకోవడం, తర్వాత సహాయం చేయడం అది చేస్తున్నాం. అదే కాకుండా ఇంకోటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అంటే కుటుంబపరమైన తగాదాలతో వచ్చేటువంటి వాళ్ళకి ముఖ్యంగా మరి మేము కూడా మా సంఘం తరఫున సాధ్యమైనంత సహాయం చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ విధంగా కూడా వాళ్ళు మరి మంచిగా ఉండే విధంగా కూడా మేము చేస్తున్నారు కార్యక్రమం చేపట్టాం. అట్లాగే 22/11/2024 బీసీలకు అందించే అన్ని సంక్షేమ పథకాలు కూడా పద్మశాలీలు కూడా అందే విధంగా ఉండాలని చెప్పేసి మనం చేసామంటే జిల్లా బీసీ సంక్షేమ అధికారిని కలిసి దీని ద్వారా బీసీ కమిషన్ చైర్మన్ గారికి వినతి పత్రం అందజేశారు. దాంట్లో ప్రముఖంగా మన డాక్టర్ గారు మనకి వారి అధ్యక్షత జరిగింది. ఆ కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ చేయగలిగాం. అట్లాగే 2/2/2025 మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ కూడా ఆవిష్కరణ జరుపుకున్నాం. అది జరిగింది. తర్వాత 7/8/2025 జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. అది మన జిల్లా ఆఫీసులో జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఇప్పటికీ చేనేతలో ఉన్నటువంటి మరి పాత్రపడి గ్రామానికి చెందినటువంటి కాటపతి నాగేశ్వరరావు గారు అట్లాగే కోరట్ల నారాయణ గారు వీరిద్దరు కూడా మరి సన్మానిస్తూ వారికి నగదు పారితోషికంగా ఒక్కొక్కడికి ₹1000 చొప్పున మరి ఇద్దరికి కూడా నగదు అందజేసి వారిని సన్మానించుకోవడం జరిగిందండి. అలాగే 27/9/2025 కొండా లక్ష్మణ్ బాబుని గారి జయంతిని ట్యాంక్ బండ్ వద్ద దాదాపు 50 మంది సభ్యులతో మనం ఉత్సవం జరుపుకున్నాము. అలాగే
ఇక పేద పద్మశాలి పిల్లలకు చలికాలంలో దుప్పట్లు పంపిణీతో పాటు అనాథాశ్రమంలో అట్లాగే వృద్ధాశ్రమాల్లో కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. దీనికి కూడా దాతల సహకారంతోనే ఇది మనం చేసుకోగలిగాం. అట్లాగే పాతపాడు చింతకాణి గ్రామంలో కులబాంధవులందరికీ కూడా సుమారుగా 150 మందికి స్టీల్ వంట పాత్ర కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే అదే కిట్స్ కొన్ని ఆకాంక్షలు కూడా మన కులబాంధవులకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సేవ చేయడానికి మరి ముఖ్యంగా వెలిగేటి చంద్రమోహన్ గారు మన సంఘానికి కాకుండా మన పద్మశాలి సంఘానికి కాకుండా ఇంకా ఇతర సేవా సంస్థలకు కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. ఒకదానికి చైర్మన్గా ఉన్నారు, ఇంకొక సంఘానికి ఏమో అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఏమవుతుందంటే వారు చేసేటువంటి ఆ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా మన పద్మశాలి బంధువులకి అనుకూలించే విధంగా మేము ప్రోగ్రామ్ సెటప్ చేస్తాం. ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే సార్ మమ్మల్ని పిలుస్తారు, జనకృష్ణ గారిని పిలుస్తారు. మన పద్మశాలి బంధువులకి అనుకూలించే విధంగా, ఎక్కువగా అనుకూలించే విధంగా ఆ విధంగా రిజిస్టర్ చేయడంలో సార్ ఎప్పుడు మేము సహాయం చేస్తూ ఉంటాం. ఇది సార్ సహకారంలోనే ఇది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మెడికల్ క్యాంప్లో కూడా నేను నిర్వహిస్తున్నామండి. మెడికల్ క్యాంప్స్ దాదాపు 1 సంవత్సరం పాటు చేశాను. ఇది ముఖ్యంగా వేరే ఇతర సేవా సంస్థలతో పాటుగా మన కొన్ని మండలాలను సెలెక్ట్ చేసి ఆ మండలాల్లో ఉన్నటువంటి మార్పుల గ్రామాలకి మనకి ఒక అంబులెన్స్, ఒక మెడికల్ ఒక వాహనం ఉంటుంది. మరి దాని ద్వారా ఆ గ్రామాల్లో ఉండేటువంటి పేదలకు ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి ఉచిత పరీక్షలు చేస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా అది జరిగినటువంటి కార్యక్రమం చాలా మందికి తెలిసేది. ఇది ముఖ్యంగా రణాలపాలెం, చింతకాణి, తమ్మూరు, పొంజల్ల, కారేపల్లి, కామేపల్లి, సింగరేణి, కల్లూరు, బియ్యం, మంజల్, కుసుమంచి, మునుగొండ ఈ మండలాల్లో చేశాం సార్. 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమం సాగింది. దీంట్లో మనవాళ్ళు కూడా మంచిగా లబ్ధి పొందారు సార్. తర్వాత పేద పద్మశాలి అయినటువంటి పిల్లల మరి వెంకటేశ్వర గారు చనిపోయినప్పుడు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అట్లాగే పాతపాడు గ్రామానికి చెందినటువంటి దేవస్థాని వీరకృష్ణ గారు మరి స్వర్గస్థులైనప్పుడు వారు దశదిన ధర్మకు హాజరై 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం మేము. అట్లాగే మంచుకొండ గ్రామ వాస్తవ్యుడు దళితులు నాగేశ్వరరావు ఒక కాలు లేని అప్పువాడిగా తయారై నడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు 5,000 రూపాయలు పిలిస్తే 5,000 రూపాయలు బియ్యం ఇచ్చి ఒక ట్రైసైకిల్ ఇస్తామని చెప్పారు. ఆ 5,000 రూపాయలు కూడా సంఘం తరఫున మేము ఏర్పాటు చేసి అతనికి ట్రైసైకిల్ వినిపించాం సార్. అట్లాగే పూర్ణపాడు గ్రామ వాస్తవ్యుడు లక్ష్మీ వెంకన్నకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. వస్తే ఇది మన సంఘం ఏర్పడిన పత్రం జరిగింది సార్. ఇది వస్తే అప్పుడు సార్ అధ్యక్షుల తలాకుండా వేసుకొని దాదాపుగా 20,000 రూపాయలు మరి అతనికి పూర్ణపాడు వెళ్ళి మేము ఇచ్చి పరామర్శించి రావడం జరిగింది. అతను ఇప్పుడు కోలుకున్నాడు, పర్వాలేదు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ విధంగా మరి మన సేవా కార్యక్రమం కొనసాగుతున్నాయి. ఇంకా ముందు కూడా మీ సహాయ సహకారం ఉన్నట్లయితే మరి మన వాళ్ళకి ఎక్కువగా ఎవరైతే మరి అవసరం ఉన్న వ్యక్తులకి మరి మనం సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చేయి కలిపి ముందుకు నడిస్తే మాత్రం మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి, పేదవాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఉంటాం. అందరూ కూడా ముందుకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. వైస్ ప్రెసిడెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందువల్ల హాస్పిటల్ మాకున్నాయి. మీకు సాయం చేయాలనుకుంటే మేము చేస్తాం. అదేవిధంగా పొలిటికల్గా కూడా మీకు సాయం చేస్తాం. మీరంతా దృష్టిలో పెట్టుకోవాల్సింది మీ సంక్షేమం నమ్మకర్తవ్యం. ఇకపోతే మనకు ఇప్పటికే 1 మారైంది, లేట్గా స్టార్ట్ చేశాము. మన రాష్ట్ర నాయకులు మనకు టైంలో వచ్చారు. మనం ఎక్కువ టైం మనం తీసుకోకుండా సింపుల్గా ఒక 5 నిమిషాలు మన సంఘాన్ని పటిష్టపరచడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని మీదనే
మన జిల్లా నాయకులు మాత్రం మాట్లాడుతూ పెట్టుకున్నాం. ఆ విధంగానే ప్రథమంగా ఇప్పుడే పద్మ గారు ఐఐపిసి కార్యక్రమం నిర్వహించారు. మీరు ఎక్కువ టైం తీసుకుంటే 5 నిమిషాలు పద్మ గారు సింపుల్గా మనం ఎట్లా డెవలప్మెంట్ చెందాలి, రంగాన్ని పటిష్టపరుచుతాం అంతే మన మన టార్గెట్ అది. గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవనీయులు మన సంఘానికి వెన్నెముక ఖమ్మం సంఘానికి, అదేవిధంగా రాష్ట్రానికి కూడా గౌరవ సలహాదారు మన చంద్రమోహన్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకుడు టిఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ గారు, మరొక గౌరవనీయమైన వ్యక్తి సలహాదారు ప్రధాన సలహాదారు టిఆర్పిఎస్ డాక్టర్ మార్త రమేష్ గారు, వారు నిమ్స్ లైసెన్స్ ఆఫీసరు, అందరికీ సుపరిచితులు. మన పద్మశాలీలు ఎవరు వైద్య సహాయం కావాలన్నా కానీ వారు తక్షణం స్పందించి మనోళ్ళకు సహకరించి మనోళ్ళకి వైద్య సేవలు అత్యధికంగా చేసినటువంటి ఒక సామాజిక సేవకుడు అని అనుకోవచ్చు. ఉద్యోగరీత్యా అసలు ఉద్యోగం ఒక భాగం, మనోళ్ళని చూసుకోవడం ఒక భాగం. అక్కడ హైదరాబాద్లో మనకు ఎవరు తెలవకపోతే అక్కడ పనిచేస్తే ఏదైనా సమస్య వస్తే, హాస్పిటల్ సమస్య వస్తే ఎవరు తెలవకపోతే ఎవరన్నా ఒక్కరు తెలిసినా కానీ మనకు అక్కడ తక్షణ వైద్య సాయం అందేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి రమేష్ గారు. అదేవిధంగా పెద్దలు ప్రాబ్లం ఉన్నా కానీ స్పందిస్తాడు, వెంటనే ఒక వీడియో వదులుతాడు. అదేవిధంగా అక్రమార్కులు హైదరాబాదు రాజమహల్లాలో అక్రమార్కులు చేరారు, వాళ్ళ భాగవతాలు కూడా ఆయన బయటికి తీసుకొని వచ్చి మన పక్షశాల సమాజానికి తెలియపరిచినటువంటి తమ్ముడు ఏకైక వ్యక్తి జర్నలిస్టు నాగరాజు నల్గొండ నుంచి మనందరినీ ఇక్కడ చూడడానికి, మన సంఘం గొప్పతనం ఏదో చూడటానికి, మన చేసిన కార్యక్రమాలు చూడటానికి వచ్చినటువంటి గారు మొలక సురేష్ గారు, ఆయన తెలంగాణ అదేవిధంగా వెంటారు విజయలక్ష్మి గారు, వారు కూడా సేవలు మన కులానికి సేవలు చేసినటువంటి గారు. పెద్దలందరికీ నా నమస్కారం, నా కుల బాంధవులందరికీ నా నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు, రేపు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి కొంతమంది కుల పెద్దలు అడ్డుపడి రావద్దు అని కొన్ని సందేశాల వల్ల మరి ఏమన్నా కుల పెద్దలు మన కులాన్ని ఉద్ధరించేవాళ్ళు, మన బాగోగులు చూసేటువంటి వారు కొంతమంది పెద్దలు ఇక్కడికి రాకుండా ఉండాలని చేసినారు అని ఇది అమానుషం ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే కులంలో ఒక పద్మశాలిని నేను గౌరవిస్తా, ఆయనకి ఏదైనా సమస్య వస్తే నేను సహాయపడతా, నువ్వు సహాయపడు, మనవాడే ఎదుగుతాడు. కానీ వద్దు నేనే ఎదగాలి, నువ్వు ఎదగొద్దు అనేటువంటి ఉచిత భావం ఉంటే ఇలా బాగుండొచ్చు, కానీ రేపు వద్దు అది మనకు కర్మరూపేణ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నేను విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వారు ఏదైనా కార్యక్రమం చేస్తే మేము సంతోషపడతాం, మన కులస్తులకు ఉపయోగపడుతుందని. మరి మేము ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడాలి, మన కులస్తులకు సహాయం సహకారం అందుతుందని ఆనందపడాలి. మరి అది కాకుండా వాళ్ళు బాగుకునేది ఏముంటుందో ఇది నాకు అర్థం కాలేదు. సరే, ఇక ఎవరిది వాళ్ళకే మనం ఇప్పటి వరకు సంఘాన్ని ఏ విధంగా పరిష్కరించుకున్నాం అనేటువంటి సుదీర్ఘంగా ఉపాధ్యాయుడు కాబట్టి నాగేశ్వరరావు గారు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎట్లా ఏమేమి కార్యక్రమాలు చేసిండ్రో అవన్నీ కూడా తెలియపరిచిండ్రు. ముందు కూడా ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన డాక్టర్ విజయలక్ష్మి గారి నర్సింగ్ హోమ్లోని మన కార్యాలయం ఉంది, అక్కడ సారు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. జిల్లా గారు ఎల్లవేళ మీ పేరు మన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు, జిల్లా గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మరి మన గజేంద్ర గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సార్కు ఇప్పుడు చెప్తున్నారు మీకు ఏమేమి ఎట్లా జిల్లాలో ఆయన చెడ్డీ దోస్తు తుమ్మల నాగేశ్వరరావు గారు, చంద్రబాబు గారి చెడ్డీ దోస్తు, హై స్కూల్ కాలేజీ కూడా క్లాస్మేట్స్, ఒక చేపలో పడుతున్నటువంటి వాళ్ళు ఒక మంచం. అంతకంటే గొప్ప వేరే చెప్పాల్సిన పని లేదు. మనోడు నేను రైట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్ అని మనోడు చెప్పుకున్నా కానీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాదు. ఆయనలో నాకు సగం మన చంద్రబాబు గారే, తుమ్మల నాగేశ్వరరావు గారికి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో, జిల్లా హెడ్స్తో అందరూ కూడా చాలా సన్నిహితంగా ఆయన చేసేటువంటి సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి మన కులస్తులను నేను కోరేది ఏంటంటే, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు
ఇవాళ రాజకీయ నాయకులు ఎట్లుందంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని నేను చేస్తా అంటున్నారు. ఆయన ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే ఆయనకు అంత గౌరవం, ఎన్నిసార్లు ఆయన చుట్టూ తిప్పుకుంటే అంత విలువ ఆయనకు. ఎట్లా అంటే అబ్బా 10 మంది 20 మంది లేవమని పొద్దున్నే లేవమని మేము గలంకాడ కూర్చుంటుంది, నేను ఎంతతో నాయకుడైతే గలంకాడ కూర్చుంటున్నాడు చేయరు. వాళ్ళు తిప్పుకుంటారు, అట్లా తిప్పుకుంటుంటే వాళ్ళ వాల్యూ పెరుగుతుందనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదొక స్వార్థం. అదేవిధంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎదగాలి, మనం అందరం సహకరిస్తాం. ఇక్కడ మన ఖమ్మంలో కానీ స్టేట్లో కానీ రాజకీయంగా ఎదిగేటువంటి మన పద్మశాలీలందరూ కూడా మనం సహకరిస్తాం, వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన కులాన్ని కూడా ఎదగాలి అని వాళ్ళు కూడా కోరుకోవాలి. వాళ్ళతో పాటు ఉత్సాహవంతులైనటువంటి మన పద్మశాలీలు కూడా రాజకీయంగా వాళ్ళతో పాటు ఎదిగే విధంగా సహకరించాలి. అప్పుడే మన కులం బాగుపడుతుంది తప్ప నేను ఒక్కదాన్నే బిర్యానీ తింటే మిమ్మల్ని అందరూ మీరు కూడా చూడండి నేను ఎంత తింటున్నాను, నేను ఇక్కడ చికెన్ బిర్యానీ తింటే మీ కడుపు తింటే మీరు తినిపిస్తా అని చెప్పేసి నేనే తిప్పుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎంతకాలం ఎండబెడతారు, సంవత్సరాల తరబడి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేను అనేది ఏంటంటే అందరం ఈ కులంలో పుట్టినందుకు, ఈ కులంలో ఎదిగినందుకు, హోదా సంపాదించుకున్నందుకు ఆ భగవంతుడి కులస్తుల వల్ల హోదా వచ్చిందా, సొంతంగా చదువుకుంటే హోదా వచ్చిందా, ఏదో రకంగా మన పద్మశాలి బిడ్డలకు మంచి హోదా వచ్చినందుకు మనకంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు మనం చేయూతనియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మా పరంగా మేము నిస్వార్థంగా ఇక్కడంతా మేమేది రాజకీయ పదవులు ఆశించో లేకుంటే ఇంకా ఏదన్నా లబ్ధి రావాలనో మేము ఎవరిని వాడుకోవడానికి కాదు. ఇక్కడంతా రిటైర్డ్ అయ్యి మంచిగా సెటిల్ అయ్యినటువంటి వాళ్ళే ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు. కేవలం మన వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళకి చేయూతనివ్వడానికి మాత్రమే ఈ సంఘం ఇక్కడ పనిచేస్తూ ఉందనేటువంటిది గమనంలోకి తీసుకొని మరి దయచేసి మన కులస్తులకు, మీకు, మీ కుటుంబాలకు, మీ మిత్రులకు, మీ బంధువులకు ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మా సహకారం తీసుకోండి. ఏదన్నా నిరుద్యోగ సమస్య ఉన్నా కానీ మాకు వీలైనంత వరకు మేము సహకరిస్తాం. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి మన దగ్గరికి వచ్చినందుకు, అదేవిధంగా మన పెద్దలు, మన ప్రధాన కార్యదర్శి, మన గౌరవ సలహాదారులు, అదేవిధంగా మన జర్నలిస్ట్ తమ్ముడు, మనోళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అదే దాంట్లో ఎన్నిక కాబడినటువంటి మన కులబాంధవుడు, ప్రధాన కార్యదర్శి వీళ్ళు ముఖ్య ఉద్దేశం. గెలిచిన వాళ్ళు చాలా కష్టాలు పడి పార్టీ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతో కష్టపడి మరి ఈ రోజున గెలిచి మన ఖమ్మం ఇక్కడికి వచ్చారంటే చాలా గ్రేట్. అలాగే ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు ఎంతో నష్టపడుతూ గెలిచి ఈరోజు ఇంత స్టేజ్ వరకు వచ్చారు. అలాగే మనకు ముఖ్యంగా పద్మశాలీలలో రాజకీయంగా చాలా తక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి చూసిన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారు, అది చింతా ప్రభాకర్ గారు. అలాగే మనకు కార్పొరేటర్లు, ఖమ్మం కార్పొరేటర్లు చూసినా ఒక్కలే ఉన్నారు. రాజకీయంగా పద్మశాలీలు ఎడగబడి ఉన్నాం. జనాభా పరంగా మనం చాలా మంది ఉన్నాం. జనాభా పరంగా రాష్ట్రంలో 2వ 3వ స్థానంలో ఉన్నాం. రాజకీయంగా ఎడగడుతూ ఉన్నాం. ఎందుకంటే చాలా మటుకు ఆర్థికంగా ఉన్నాం, గట్టిగానే ఉంటాం మన పద్మశాలు. కాకపోతే కాస్త భయం, మనకెందుకు ఈ రాజకీయాలు అనుకుంటారు. కాదు, రాజకీయంగా వచ్చినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. బీసీలలో యాదవులు, మున్నూరు కాపులు, గౌళ్ళు వాళ్ళందరూ చాలా ఎక్కువ ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ ఉన్నారు. కానీ మన కులంలో లేకపోవడం వల్ల మనకు అందవలసిన హక్కులు మనకు కానీ మన బడ్జెట్ కానీ దక్కలేదు. కాబట్టి మనం చైతన్య కావాలా, రాజకీయంగా ఎదగాల. ఏ పార్టీలోనూ మనకు అభ్యంతరం లేదు. నేను బీసీగా జిల్లా అధ్యక్షుడిగా 15 ఏళ్ళుగా పోరాడుతా ఉన్నా. నాకు ఏ పార్టీలో అభ్యంతరం లేదు. అందరితో సంబంధాలను అందరితో పని చేపిస్తా. మీరందరూ కూడా పార్టీలు ఏ పార్టీలో గెలిచినా మాకు అభ్యంతరం లేదు. మీరు ఆ పార్టీలో చెల్లగండి. ఎందుకు మీరు పైకి రావాలి, మన పద్మశాలు పైన ఉండాలా మా కోరిక. రేపు రాబోయే రోజుగా స్టేజ్ మీద పెద్దలు కూడా చెప్తాను. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మన పద్మశాలి కులస్తుని ఏ పార్టీలో టికెట్ ఇచ్చినా లేదు, కానీ ఎక్కువ మంది మనం గెలిపించుకుని చేయాలని చెప్పి పెద్దలు మన డాక్టర్ గారికి వెలుగే చంద్రబాబు గారు చెప్తూ, మరి మీరు గెలిచారు, చాలా సంతోషం. గెలిచిన తర్వాత ఇంకా 4-5 ఏళ్ళు కూడా మీరు ఈ సర్పంచ్గా ఎన్నో పోరాటాలు ఆడుకుంటుంటాయి.
ఈ స్టేజ్ మీద పెద్దలందరూ మీకు సహకరిస్తారు, మీకు కూడా సహకరిస్తాం. మీకు ఖమ్మం జిల్లాలో ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రాబ్లం లేదు మాకు. అన్ని పార్టీల దగ్గరికి మేము వస్తాం. మీకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధికారుల కాడికి రమ్మన్నా వస్తాం, పార్టీల కాడికి రమ్మన్నా వస్తాం. వేరే వాళ్ళు అగ్రకులపై అందరూ ఏ పార్టీలో ఉన్నా పొద్దున తెచ్చుకుంటూ సాయంత్రాన్ని ఏకమవుతాం. అట్లనే మనం కూడా ఏ పార్టీలు ఉన్నాయో లేదు, మనం కూడా మనం సాయంత్రంగానే పొద్దున ఎక్కడ ఎవరో ఏం చేసినా సరే సాయంత్రం మనం ఐక్యం కావాలా. వాళ్ళ అగ్రకులపై ఎట్లా ఐక్యం ఉండి రాజకీయంగా ఆర్థికంగా ఎట్లా డెవలప్ అవుతున్నారో మనం కూడా అదే విధంగా కావాలా. అంతేగాని మనం వెనకాల చేసుకొని వాడు వీడు బీసీ, ఈ బీసీలో మనదాన్ని మనం కొట్టుకునే వ్యవహారం వద్దు. అన్నదమ్ములుగా కలిసి ఉండాలి మనం అందరం. బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా మనం పోరాటం, మన సర్పంచ్ ఎన్నికలు 42% కావాలని పోరాటం చేసినాం, బంద్ కూడా చేసినాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా చేసినాం. కానీ అది రిజర్వేషన్ ఇవ్వలేదు. అయినా కానీ జనరల్ స్థానాల్లో